కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న రాజకీయాలు చూస్తా అంటే నాకు బేకార్ అనిపిస్తుందోళ్ళ. ఎంతసేపు రాజకీయమైనా మానవత్వం అనేది ఉండదా కథ కానీ కాదు. పెనిమిటి కాలం చేస్తే ఇంటా ఏడవదా అనోళ్ళ? ఏడుపు రాదా? మీరే చెప్పుర్రి. పెనిమిటి యాదికొచ్చి కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నా తప్పేనట. అట్లా ఏడవద్దట. ఏడితే అదంతా యాక్షన్లు డ్రామాలట. ఇట్లా ఇంటుంటేనే శ్రీధర పుడుతుంది కదా. ఇసొంటి మాటలు ఎవరో ఆల్తపాల్తగాలు కూడా కాదు, కాంగ్రెస్ మంత్రులే అంటుర్రు. ఎంత ఘోరం చెప్పిది. ఆగో పాపం జూబ్లీ హిల్స్ లా పోటీ చేస్తున్న మాగంటి సుంతక్క స్టేజ్ మీద మాట్లాడుకుంటా పెన్మిటి గోపీనాథ్ సార్ మతికొచ్చి కండ్ల పొంటి నీళ్లు పెట్టుకున్నది కదా. అక్క గట్ల ఏడుస్తుంటే ఆడ ఉన్నోళ్ళందరికీ కండ్ల పొంటి నీళ్ళు వచ్చినాయి. అందరూ అయ్యో పాపం అని అన్నారు. కానీ ఈ అక్క బాధ గీ షేయి పార్టీ మంత్రులకు ఎట్లా కనబడ్డదో ఎరికేనా? అగో ఫస్ట్ పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటాడో ఇనూరిగా. పార్టీ లీడర్లతో ఏమంటుండో వినబడ్డదా? గోపన్న భార్య ఏడుస్తుంటే మనకు జనాలు ఓట్లేయ్యరు, వాళ్ళకు పర్మిషన్ ఇయ్యద్దా అని అంటుడు కడ్మ లీడర్లతోని. దీనికంటే ఇంకా ఘోరంగా స్టేజ్ మీద ఏమన్నాడో ఇనూరిగా. అందరి ముందర మైక్ పట్టుకొని ఏడవని సానుభూతి పేరుగా ఓట్లు సంపాదించే కేసీఆర్ రాజకీయం ఇంతకంటే దుర్భాగ్యపరిస్థితి ఉందా అని అడుగుతా. ఏంది అసలు తరికనేనా? పెన్మిటి గురించి చెప్పుకుంటా కండ్ల పొంటి నీళ్లు పెట్టుకుంటే ఈ పొన్నం సార్కు యాక్షన్ లెక్క కనబడ్డదా? ఇదట డ్రామానట. ఏంది అసలు? ఒకసారి కూడా కాదు తాపకోసారి ఇదే మాట అన్నాడోల్లా. ఏంది అసలు ఇది? ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. పొన్నం సారు మాట గట్లుంటే ఇగో ఇంకో సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ సారు ఏమని నోరు వారేసుకున్నాడో వినాలే మీరు. ఒక ఆడ కూతురు కన్యలను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇగో గిట్లున్నారు మన మంత్రులు. అరే ఇంటి మనిషి కాలం చేసినా ఏడవద్దంటే ఏందన్నట్టు ఏడ్చిన డ్రామా నాటకమా అంటున్నారంటే అసలు వీళ్ళకు జరనంత మానవత్వం అనేది ఉన్నదా? ఎంతసేపు రాజకీయాల గురించి ఆలోచించుడేనా కథగాని? ఆగురాగురి ఇంకా చెప్పాలే. గిన ఎరికే కదా నవీన్ యాదవ్ షేయి పార్టీ తరఫున జూబ్లీ హిల్స్ లా మాగంటి సుంతక్క మీద పోటీ చేస్తాడు. మాగంటి సార్ కాలం చేస్తే ఈ మహానుభావుడు ఏమన్నాడో గినూరిగా. ఎలక్షన్స్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కానీ ఇది 2 సంవత్సరాలకు వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం. మన గతంలో అభివృద్ధి జరిగిందా అన్యాయం జరిగిందా అనేది మీ అందరికి తెలుసు. ఆగనట ఏందసలు మాగంటి సార్ కాలం చేసిండు. జూబ్లీ హిల్స్ కు 2 ఏళ్లనే ఓట్లచ్చుడు ఇది దైవ నిర్ణయం అట. అసలు తరిగిగల్ల మాటేనా? దశటాకంతా మెదడున్నోళ్ళు గిట్లా అంటారానోళ్ళ. ఇగో గిసంటోళ్ళు ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం జనాలను ఓట్లేసేందుకు అత్తున్నారు. ఇక వీళ్ళని ఎట్లా అరుచుకుంటారో మీ ఇష్టం. గోపెన్న అమర్ హై అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వేలాది మంది జనం ఆమె మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడుతుంటే మొన్ననే భర్తను కోల్పోయినటువంటి ఆమె తన భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్లు తెచ్చుకుంటే అది నువ్వు డ్రామా అంటావా? అది యాక్షన్ అంటావా? అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు? ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇవాళ నువ్వు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. వెంటనే క్షమాపణలు చెప్పాలి.